Dear BCom students, welcome to the EPR Education. I have maintained the EPR Education YouTube channel. I conduct at different videos, for example, student study videos, current affairs and GK videos, health videos and success tips videos. So, very helpful to not only students and to all. So EPR Education channel is very knowledgeable channel. So very useful in this channel. So we are follow the EPR Education channel. Now we are discuss business economics subject. This subject study BCom students first year. This is one of the main branch in economics subject. General BCom students follow the first year, first semester and second semester, but BCom computer students only follow the second semester in first year. So today we are discuss first lesson, first topic. So that is, what is the meaning of business economics? The word business refers to all those economic activities concerned with production. So all economic activities with production. Production తో కలిసి ఉన్న అన్ని రకాల యాక్టివిటీస్, ఎకనామిక్ యాక్టివిటీస్, ఆర్థిక కార్యకలాపాలు. ఫర్ ఎగ్జాంపుల్, consumption related to or with production, buying and selling activities, that means exchange activities related with production, and distribution activity also related with production. So these are all economic activities is called business. So business word is very broad meaning in the world. The purchase of goods and services with the aim of selling them at profit, and also production, trading, transportation, banking, insurance, finance and warehousing. So purchase of goods and services with aim of selling అంటే మనం అమ్మటం అనేది, వస్తు సేవలు కొనటం అనేది అమ్మటం అంటే బయింగ్ అండ్ సెల్లింగ్. మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రాఫిట్. సో లాభాలను దృష్టిలో ఉంచుకొనే అమ్మకాలు కొనుగోళ్ళు జరుగుతాయి అన్నమాట, వస్తు సేవల యొక్క కొనుగోళ్ళు అమ్మకాలు. అండ్ ఆల్సో ప్రొడక్షన్, ట్రేడింగ్ అంటే ఉత్పత్తి అయినా, ట్రేడింగ్ వాణిజ్యమైన, ట్రాన్స్పోర్టేషన్ రవాణా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ బ్యాంకింగ్ బ్యాంకులు, ఇన్సూరెన్స్ బీమా, ఫైనాన్స్ విత్తము, అండ్ వేర్ హౌసింగ్ అంటే గోదాములు అంటే గోడమ్స్. సో దీస్ ఆర్ ఆల్ యాక్టివిటీస్ విత్ రిలేటెడ్ టు ది ప్రాఫిట్. సో ఆల్ ప్రాఫిట్ యాక్టివిటీస్ ఈజ్ కాల్డ్ బిజినెస్. నెక్స్ట్, ద ఎసెన్షియల్ ఫ్యూచర్ ఆఫ్ బిజినెస్ ఆర్ యాజ్ ఫాలో. అంటే బిజినెస్ యొక్క ఫ్యూచర్ ఏంటి, తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన లక్షణాలు ఏంటి బిజినెస్కి? వన్ ఈజ్ సేల్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ. అంటే విలువకు సంబంధించి, అంటే వస్తువు సేవల యొక్క విలువ, వాటి అమ్మకాలు, వాటి బదిలీలు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బిజినెస్ ఇన్వాల్వ్ సేల్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ద వాల్యూ. అంటే వస్తు సేవల యొక్క విలువ అనేది దాని యొక్క బదిలీ మీద, దాని యొక్క అమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, ప్రొడక్షన్ అండ్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎక్స్చేంజ్ దెమ్ ఫర్ వాల్యూ కమ్స్ అండర్ బిజినెస్. సో వస్తు సేవల యొక్క కొనుగోళ్ళు, వాటి ఉత్పత్తులు, వాటి యొక్క వినిమయం అన్నీ కూడా, వాటి వాల్యూస్ అన్నీ కూడా దేని కిందకు వస్తాయంటే బిజినెస్ కిందకే వస్తాయి. పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫర్ పర్సనల్ కన్జంప్షన్ డస్ నాట్ కమ్ అండర్ బిజినెస్.
అంటే వస్తువుల యొక్క కొనుగోళ్ళు అనేవి వ్యక్తిగతంగా అయినప్పుడు, వ్యక్తిగత వినియోగం అయినప్పుడు, పర్సనల్ కన్జంప్షన్ మాట, వ్యక్తిగతంగా వినియోగించుకున్నప్పుడు దట్ టైప్ ఆఫ్ యాక్టివిటీ నాట్ ఇంక్లూడ్ ఇన్ బిజినెస్, అవి బిజినెస్లోకి రావు మాట. సో బిజినెస్ అనేది ఓన్లీ ఎలా ఉండాలంటే కమర్షియల్ బేస్, బయింగ్ అండ్ సెల్లింగ్. సో ఆల్ దోస్ యాక్టివిటీస్ విత్ రిలేటెడ్ టు ది బయింగ్ అండ్ సెల్లింగ్, అంటే అమ్మకాలు కొనుగోళ్ళు అన్నిటికీ సంబంధించిన యాక్టివిటీస్ అన్నిటినీ కూడా బిజినెస్ అంటాం. బట్ పర్సనల్ కన్జంప్షన్ యాక్టివిటీస్ ఈజ్ నాట్ బిజినెస్ యాక్టివిటీ. నెక్స్ట్, డీలింగ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో this is also one of the future of the business activity. Transaction relating to purchase and sale of goods come under production. So transaction relating అంటే transaction means buying and selling, అమ్మకాలు కొనుగోళ్ళు, లావాదేవీలన్నీ కూడా వస్తు సేవలకు సంబంధించినవన్నీ కూడా ప్రొడక్షన్కి రిలేట్ అయి ఉంటాయి అన్నమాట, ప్రొడక్షన్ కిందకి వస్తాయి. థర్డ్ వన్, రెగ్యులారిటీ ఇన్ ట్రాన్సాక్షన్, అంటే ప్రొడక్షన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ మస్ట్ టేక్ ప్లేస్ రెగ్యులారిటీ, అంటే రెగ్యులర్గా వాటి యొక్క వస్తువులు ఉత్పత్తులు కానీ వినిమయాలన్నీ రెగ్యులర్గా ఉండాలి. ఇట్స్ నాట్ సింగిల్ డీల్, అంటే అది ఒక సింగిల్ డీల్గా ఉండకూడదు. అంటే ఉత్పత్తిదారు నుంచి అమ్మకందారు దగ్గరికి, అమ్మకందారు దగ్గర నుంచి కొనుగోలుదారుడి దగ్గరికి, కొనుగోలుదారుడి దగ్గర ఇట్లా రొటేట్ అవుతూ ఉండాలి. అంటే దట్ డీలింగ్ యాక్టివిటీస్ నాట్ సింగిల్ బేస్, దట్ ఈజ్ ఓన్లీ మల్టీ బేస్. సో మల్టీ బేస్ బిజినెస్ యాక్టివిటీస్. సో మల్టీ బేస్ యాక్టివిటీస్ ఈజ్ కాల్డ్ బిజినెస్. ఎగ్జాంపుల్, ఏ పర్సన్ సెల్ హిజ్ కార్ అండ్ మేక్ ప్రాఫిట్ ఇట్ ఈజ్ నాట్ బిజినెస్. సో ఒక వ్యక్తి ఒక కార్ని అమ్మటాన్ని మనం ప్రాఫిట్ని అమ్మకానికి ప్రాఫిట్ అనేది అది బిజినెస్ కాదు. ఇఫ్ ఈజ్ రెగ్యులర్లీ బయింగ్ కార్ అండ్ సెల్లింగ్ దెమ్ ఇట్ బికమ్స్ బిజినెస్. సో ఒక వ్యక్తి ఒకసారి కారు అమ్మితే దాన్ని ప్రాఫిట్కి అమ్మితే అది లాభం వస్తుంది, కానీ అది బిజినెస్ కాదు. దట్ పర్సన్ రెగ్యులర్లీ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ కార్స్ విత్ ప్రాఫిట్, ప్రాఫిట్ కోసం రెగ్యులర్గా అమ్ముతూ వ్యాపారం చేస్తున్నట్లయితే దాన్ని బిజినెస్ అంటారు. ఫోర్త్ వన్, ప్రాఫిట్. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ బిజినెస్ ఈజ్ మేక్ ప్రాఫిట్. సో బిజినెస్ లక్షణం ఏంటంటే లాభం. లాభం కోసం ప్రొడక్షన్ యాక్టివిటీస్, డిస్ట్రిబ్యూషన్ యాక్టివిటీస్, బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీస్, దీస్ ఆల్ ఎకనామిక్ యాక్టివిటీస్ మెయింటైన్ బై ప్రాఫిట్, దట్ ఈజ్ బిజినెస్. Risk. Fifth one is business objective or business future is mainly risk. Every business involve some risk element. అంటే బిజినెస్ యొక్క ఎలాంటివి ఉంటుందంటే రిస్క్ ఉంటుందన్నమాట. దట్ ఈజ్ మెయిన్ ఎలిమెంట్ ఆఫ్ ది బిజినెస్, రిస్క్ అనేది. థింగ్స్ మే నాట్ హ్యాపెన్ అకార్డింగ్ టు ప్లాన్ ఆఫ్ బిజినెస్ మ్యాన్. సో వ్యాపారవేత్త ప్రణాళికాబద్ధంగా మనం చేసుకోలేకపోతే కొన్ని సమ్ అన్సర్టనిటీ సిచ్యువేషన్స్ ఆర్ ఫేస్డ్, అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. హీ మే ఎర్న్ ప్రాఫిట్ ఆర్ సస్టైన్ లాస్. సో ఒక్కొక్కసారి ఎర్న్ చేసేటప్పుడు లాభాలు వస్తాయి లేదా నష్టాలు కూడా రావచ్చు. హీ మే ఎర్న్ ప్రాఫిట్. సో ఏ బిజినెస్ మ్యాన్ వర్క్స్ ఆన్ ప్రాఫిట్ లాస్ బేస్. సో లాభాల ఆధారంగా కానీ నష్టాల ఆధారంగా కానీ వ్యాపారం జరుగుతూ ఉండొచ్చు. నెక్స్ట్, డిఫరెన్సెస్ బిట్వీన్ బిజినెస్, ట్రేడ్ అండ్ కామర్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిజినెస్, ట్రేడ్, కామర్స్? బిజినెస్ అంటే వ్యాపారము, ట్రేడ్ అంటే వాణిజ్యము, అలాగనే వర్తకము ట్రేడ్ అంటే, కామర్స్ అంటే వాణిజ్యం. సో వ్యాపారం అంటే ఏంటి? బ్రాడ్లీ స్పీకింగ్ బిజినెస్ ఇంక్లూడ్స్ ప్రొడక్షన్ అండ్ సేల్, ట్రేడ్ అండ్ కామర్స్. సో ఏవైతే ప్రొడక్షన్ యాక్టివిటీస్, సేల్ యాక్టివిటీస్, ట్రేడ్ అండ్ కామర్స్ యాక్టివిటీస్, ఆల్ దీస్ థింగ్స్ ఇంక్లూడ్ ఇన్ బిజినెస్. వీటన్నిటిని కలిపే మనం బిజినెస్ అంటాం. ట్రేడ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడ్ అంటే వర్తకం అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఆల్ దోస్ యాక్టివిటీస్ విచ్ ఫెసిలిటేట్ ట్రేడ్. సో బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం వర్తకము అంటాం. సచ్ యాజ్ ట్రాన్స్పోర్టేషన్,
ఇన్సూరెన్స్, స్టోరింగ్, తర్వాత ఫైనాన్సింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్. సో దీస్ ఆల్ యాక్టివిటీస్ ఈజ్ కాల్డ్ ట్రేడ్. వీటన్నిటిని కలిపి మనం ట్రేడ్ అంటాం, వర్తకము అంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కామర్స్? వాణిజ్యం అంటే ఏంటి? ట్రేడ్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ కామర్స్. ట్రేడ్ అనేది బ్రాంచ్ ఆఫ్ కామర్స్, వాణిజ్యంలో ఒక భాగం. బట్ ఇట్ ఈజ్ నాట్ కన్సర్న్ విత్ ఎక్స్చేంజ్ ఆఫ్ కమాడిటీస్ ఓన్లీ. సో కామర్స్ మీన్స్ ఓన్లీ ఎక్స్చేంజ్ యాక్టివిటీస్ ఈజ్ కాల్డ్ కామర్స్. అంటే అమ్మకాల వినిమయానికి సంబంధించిన వాటిని మాత్రమే మనం వాణిజ్యము అంటామన్నమాట. సో దీస్ ఆర్ డిఫరెంట్ మీనింగ్స్ ఇన్ ద బిజినెస్. సో we are understanding in this topic, that is business economics. What is the meaning of business economics? So carefully follow the first introduction. Next video class, business economics nature and scope. So please more update video classes. Please subscribe to the EPR Education.